హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ అండి. అందరూ శివ అని పిలుస్తారు. రోజు మీతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ వీడియో. సో నా గురించి నేను చెప్తాను. ఫస్ట్ నేను ఐడిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేసేవాడినండి. సో బాగానే ఉండేది, నడిచేది. బట్ అందరికీ లాగానే రొటీన్ లైఫ్. మన టార్గెట్స్ మనం క్లిప్ చేసుకోవడం, మంత్ ఎండింగ్ అయ్యేటప్పటికి శాలరీ వస్తుంది, బాగానే ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మన టార్గెట్స్ మనం పరిగెట్టడం, స్కూల్ టైప్ మార్నింగ్ 9:30 నుంచి 7 మళ్ళీ. సో లైఫ్ అంతగా బాగాలేదు, నాకు నచ్చలేదు అనమాట. బోరింగ్గా అనిపించింది. సో ఇది కాదు, మనం ఇంకేదో చేద్దాం అనిపించింది. బయటకు వచ్చేసాను నేను. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలని, ఏం బిజినెస్ పెడదామని ఆలోచిస్తున్నాను. మనకి రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ కాబట్టి. సో అనుకోకుండా నేనైతే ఒక రీల్ చేశాను రియల్ ఎస్టేట్ మీద. అది వైరల్ అయ్యి నన్ను రియల్ ఎస్టేట్లోకి తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ బాగానే ఉందని నడుస్తుంది. రియల్ ఎస్టేట్ నేను 1 year అయింది వచ్చి. 1 yearలో నేను చాలా నేర్చుకున్నాను. సో బ్యాంకులో ఎంప్లాయ్ ఉన్నప్పుడు ఏంటంటే మన టార్గెట్స్, మన లైఫ్ మనం పరిగెడుతూనే ఉంటాం తప్ప బయట జరుగుతున్న అంత మనకి అవగాహన ఉండదు. కుళ్ళు, కుతంత్రాలు, రాజకీయాలు ఇవన్నీ కూడా తెలియదు అనమాట బ్యాంకులో ఉన్నప్పుడు. సో బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఓహో లైఫ్ అంటే ఎలా ఉంటుందా అని నేను ఈ 1 yearలో రియల్ ఎస్టేట్లో చాలా నేర్చుకున్నాను. కస్టమర్లు 100% తేడాగానే ఉంటారు. అండ్ బిల్డర్లు, అమ్మేవాళ్ళు కూడా అలాగే ఉంటారు అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్ చాలా కష్టపడి వీడియో తీసి పెడతాము, అది విజిట్ చేపిస్తాము. నచ్చిందండి, చూద్దామండి, మా పేరెంట్స్ చూపించాలి, లేదంటే సిద్ధాంత్ చూపించాలి అంటారు. తీసుకెళ్తాము. ఓకే సరే మళ్ళీ చెప్పండి అయితే అంటాము. తర్వాత నెక్స్ట్ టైం మనం చేయరనమాట ఫోన్. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇల్లమ్మోని ఏంటంటే వాళ్ళతో సార్ మేము ఇలా ఇల్లు కొందాం అనుకుంటున్నాం, నచ్చింది మాకు, ఆయన తీసుకొచ్చారు కదా శివగారండి, ఆయన తప్పించండి, ఆయన కమిషన్ మాకు కలిసి వస్తుంది కదా, మేము డైరెక్ట్ అయిపోయి తీసేసుకుందాం అంటాడు. అమ్ముకునేవాడు ఏమిటంటే బిల్డర్ సర్లే ఆడుకో ₹1,00,000 మనకు కలిసి వస్తుంది కదా అని చెప్పి వాడు బిల్డింగ్ అమ్మేస్తాడు అనమాట. సో ఇలా ఎక్కువ 90% ఇలా జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇన్కమ్ సోర్సింగ్ అనేది తక్కువగానే ఉంటుంది. బేసిక్గా చాలా బాగుంటుంది, కానీ ఈ ఫ్రాడ్ జరగడం వల్ల ఇన్కమ్ సోర్సింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో మనకి చాలా ఫ్రీ టైం ఉంది. సో యూట్యూబ్ ఛానల్ మనం ఎందుకు చేయకూడదు అనిపించింది. సో రెగ్యులర్గా లాగ్స్ చేద్దాం. మన రొటీన్ లైఫ్లో మనం ఏదైతే చేస్తున్నాం, విజిట్లు, టెంపుల్స్కి వెళ్ళడం, సో నేను ఏదైతే చూస్తున్నానో నా కళ్ళతో చూసింది మీకు చూపించాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో అందుకనే ఛానల్ పెట్టాను. నేను చాలా ట్రై చేశానండి, ఏ ఛానల్ పెట్టాలి, ఏంటి పెడదామని చెప్పి చాలా ఆలోచించాను. నేమ్స్ గురించి శివ వరల్డ్, శివ లైఫ్, సో చాలా సో మనీ థింక్ ఆలోచించి నా పేరు కన్నా ఇంకా బెస్ట్గా ఏం పెడితే బాగుంటుంది ఆలోచిస్తే ఒకరోజు సడన్గా అనిపిస్తుంది నేను రోజు వీడియో చేయాలనుకుంటున్నాను, ఎవ్రీడే వీడియో చేయాలనుకుంటున్నాను. 100 days ఛాలెంజ్ తీసుకుంటున్నానండి. 100 days మీకు కంటిన్యూస్గా వీడియో అయితే వస్తుంది. సో రోజు వీడియో చేస్తున్నాం కాబట్టి, రోజు మీతో మాట్లాడుతాను, రోజు నాతో మీరు టచ్లో ఉంటారు కాబట్టి, సో రోజు మీతో అనేది ఎందుకు పెట్టకూడదనే చిన్న ఆలోచన అయితే వచ్చింది. మా ఫ్రెండ్ లక్ష్మణ్ గారికి చెప్పాను, ఆయన కూడా బాగానే ఉంది శివ యుగో అన్నారు. సో ఇంకా ఈ ఛానల్ పేరు అయితే ఫిక్స్ చేశాను అనమాట. సో ఇలా రియల్ ఎస్టేట్లో జరిగే విశేషాలన్నీ కూడా, అలా నా పర్సనల్ లైఫ్లో రెగ్యులర్గా ఏం జరుగుతుందో అన్నీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. రీసెంట్గా ఏమైందంటే ఒక బిల్డింగ్ కొన్నాడు ఒకడు, అది మనమే చూపించాం అనమాట. అది యాక్చువల్లీ మనకి 70 లక్షల నుంచి లోపే వస్తుంది అనమాట. మనం తీసుకెళ్ళాం, వాడు చూసాడు, బాగుందా అన్న అన్నాడు, మా పేరెంట్స్ చూపించాలన్నారు. సరే చూపించమన్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకెళ్ళి చూపించిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు చూడాలి, సిద్ధాంత్ చూపించాలని చెప్పి అన్నారు. ఓకే చూపించుకోండి అన్నాం. వెల్ గుడ్ అయిపోయింది. తర్వాత మనకు ఫోన్ చేయలేదండి కస్టమర్, వెళ్ళిపోయాడు, డైరెక్ట్ అయిపోయాడు, ఆయనతో మాట్లాడుకున్నాడు, కొనేసుకున్నాడు. మనకి బిల్డర్ చెప్పాడండి ఇలా బిల్డింగ్ అయ్యిందిలేండి మీ ద్వారా, కాకపోతే ఇలా వద్దన్నారు, సో నేను మీ కమిషన్ మీకు ఇస్తాలే అని చెప్పి ఆయన చెప్పారు. ఎంత కొన్నారన్నారు, పలానా అమౌంట్ చెప్పారు. యాక్చువల్లీ ఆయన మన ద్వారా వెళ్ళి ఉండే కనుక అసలు రేట్ బేసిక్గా ఏంటంటే మాకును ఓనర్స్కి కస్టమర్కి తేడా ఏంటంటే అండి, ఓనర్ ఇంత రేట్ ఫిక్స్ చెప్తాడు, నాకు ఈ రేట్ వస్తే వదిలేస్తానని చెప్తాడు. ఓకే మనకు ఆ రేట్ తెలియదు, అసలు రేట్ మనకు తెలుస్తుంది, కస్టమర్కి ఆ రేట్ తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 లక్షలు చెప్పాడు అనుకోండి, అదో 70 లక్షలకు వస్తుంది అనుకోండి, కస్టమర్ ఏమనుకుంటాడు 75 లక్షలకు 74 లక్షలకు అడుగుతాడు. మనం 70 లక్షలకు వద్దని చెప్పి మన ద్వారా వెళ్తే ఏం చెప్తామంటే, సో ఇంత ఉంది కాబట్టి ఈ రేట్ వరకు వస్తుందండి, మీరు అంతవరకు వెళ్ళొచ్చు మనం చెప్తాం, గైడెన్స్ ఇస్తాం. అండ్ డాక్యుమెంట్స్లో ఏమైనా తేడా ఉన్నా కానీ మనం ఈ డాక్యుమెంట్ తేడా ఉంది, లేకపోతే ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఏరియా ఇలాంటిది అని చెప్పి మనం చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఆయన చేసాడని చెప్పి మొత్తం మీద వెళ్ళాడు. మనం అనుకున్న రేటు కన్నా ఆయన 2 లక్షలు పెట్టి ఎక్కువే కొనుక్కున్నాడు. అయితే మనకి ఎంత ఇచ్చేవాడు, మా అయితే 70,000 అంత ఇచ్చేవాడు, 50,000 మా అయితే తక్కువ. ఆయనకి ఇంకా 1,50,000 మన ద్వారా కొనకపోవడం వల్ల బొక్క అనమాట. సో నాకైతే బాగానే జరిగింది. వీడికి మనకు సీట్ చేసినందుకు వీడు 1,50,000 బాగా జరిగిందని నేనైతే అనుకున్నాను. సో ఇలా జరుగుతుంటుంది రియల్ ఎస్టేట్ విషయాలన్నీ కూడా, ఇంకా చాలా జరుగుతూ ఉంటే మనం ఏమన్నా ఒక మాట మాడితే కానీ రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఇలా అన్నారు, ఇలాంటి లేనిపోని మాటలన్నీ కూడా పుట్టగిస్తారు. సో ఇలా చాలా ఉంటాయి అనమాట అండి. ఇంకా రియల్ ఎస్టేట్ విషయాలు అనే కాకుండా నేను టూర్లకి వెళ్తూ ఉంటాను, టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను, అటు ఇటు వెళ్తూ ఉంటాను కాబట్టి
సో అవన్నీ కూడా వీడియో చేసి వ్లాగ్స్ టైప్లో మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. ప్లీజ్ మీరు అందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.